ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు లక్ష్మీదేవిని. నేను ఇక్కడ ఒక ఇమిగ్రేషన్ లా ఫార్మ్లో క్లయింట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం అందరం కలిసి, మీ అందరితో కలిసి అమెరికాలో ఉంటూ కొన్ని విశేషాల గురించి మీతో మాట్లాడదామని నేను ఈ ఐటీవీ స్టూడియోకి వచ్చాను. ఈ రోజున మన ఐటీవీ ఇమామ్ గారికి, వారి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఇండియాలో ఎలా ఉంటాము, అమెరికాలో ఎలా ఉంటాము అనేది మనము ఈ రోజున విశ్లేషిస్తామండి. నేను ఈ వీసాలు, ఇమిగ్రేషన్, నాన్ ఇమిగ్రేషన్ వీసాలు చేస్తూ చాలామంది ఇండియన్స్ని కలుస్తూ ఉంటాను రోజు. ప్రత్యేకంగా తెలుగు వారితోటి నాకు ఇంటరాక్షన్ చాలా ఉంటుందండి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. నాకు 2 బాబులు, ఒక డాక్టర్, ఒక ఇంజనీరు. సో అమెరికాలో సెటిల్ అయ్యి ఈ రోజున బ్రతకటానికి ఇమిగ్రేషన్లో వర్క్ చేస్తూ మన తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో నేను మహిళల కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ మీద వివిధ అటర్నీలతో వర్క్ చేస్తూ మన తెలుగు వారందరికీ సహాయం చేస్తూ ఉంటాను. చాలామందికి నేను లక్ష్మీదేవిని, లక్ష్మక్కగా పరిచయం ఈ రోజున ఇక్కడ అమెరికాలో, న్యూజెర్సీలో ఉంటూ. సో నాతో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ నాకు ఎంతో సహకారం అందిస్తున్న మన తెలుగు వారందరికీ నేను ఈ రోజున ఐటీవీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. టాపిక్ మాట్లాడండి అని అంటే చాలా ఉంటాయి కదా మాట్లాడడానికి. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నేను బేసిక్గా చెయ్యాలి అనుకుంటున్నది ఒకటేనండి. నేను పెద్దల దగ్గర నేర్చుకొని నేను చేస్తూ నా మళ్ళీ తరానికి నేర్పించాలి అనేది నా ధ్యేయం. పెద్దలు మనకు ఎంత నేర్పిస్తారో మనం అంత బాగా నేర్చుకొని అదే తినని మనం పిల్లలకి మనం నేర్పిస్తే మన నెక్స్ట్ జనరేషన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ జనరేషన్ గ్యాప్ అనేది రానికుండా చేయటం అనేది ఈ రోజున మన మొట్టమొదటి ప్రణాళిక. మనమే చేసి మనతోటే అంతం అయిపోతే మనకి నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మనం అందరం మన పిల్లలని, మన యువతని దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ, మనం చేసే ప్రతి కార్యక్రమాల్లోనూ వాళ్ళని పాల్గొనమని, వాళ్ళని ప్రోత్సహిస్తూ మన భావితరాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మీ అందరినీ ఈ రోజున ఈ ఐటీవీ తరఫున మాట్లాడుతూ అందరినీ కోరుకుంటున్నాను. నేను మనం అందరం చూసాం, రీసెంట్ టాపిక్ చెప్పుకోవడానికి కానీ డిస్కషన్ పెట్టడానికి కూడా చెప్పలేనంతటి బాధాకరమైన టాపిక్ని ఈ రోజున మనం చూసాం. న్యూఢిల్లీలో ఏం జరిగిందో. మనం పిల్లలకి ఏం నేర్పిస్తామండి? ఇప్పుడు చెడ్డవాళ్లతో వెళ్ళకండి అని నేర్పిస్తున్నాం మనం. కానీ చెడ్డవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం మన పిల్లలకి నేర్పించట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ అండి. చెడ్డవాళ్ళు అనేది పిల్లలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏదన్నా ఎదుర్కొంటేనే తెలుస్తుంది. ఏం జరుగుతేనో, ఏదో జరిగి వాళ్ళ మీద ఏదైనా అటాక్ అయితేనే. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి, చెడ్డవాళ్ళు అని తెలిసిన క్షణాన్ని దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని మనం పిల్లలకి మనం నేర్పించుకోవాలి అని ఈ సంఘటన నిజంగా ప్రూవ్ చేసింది ఈ రోజున మనందరికీ. తల్లిదండ్రులకి మనం ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఈ రోజున ఆ అమ్మాయి మనకి ఫ్యూచర్లో ఒక మంచి డాక్టర్ అయ్యి ఎంతోమంది పేదలకి సేవ చేయాల్సిన ఒక పసిపాప కొంతమంది దుర్మార్గుల చేతిలో బలి అయిపోయింది ఈ రోజున. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆ అమ్మాయికి మనం అంకితం చేస్తూ ముందు ఇంకా కొన్ని విశ్లేషిస్తుంటూ అమ్మాయిలు, ఉమెన్, యువత ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో ఎలా మనం అందరం సహాయం చేయగలుగుతాము మన కమ్యూనిటీకి అనేది ఈ రోజున మనం మాట్లాడదామండి. ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ నేను ఎప్పుడు మగవాళ్ళకి ఎగైనెస్ట్ అని, లేకపోతే మగవాళ్ళు ఎవరు అమ్మాయిలకి హెల్ప్ చేయరని, ఆడవారంటే అందరికీ ఇష్టం ఉండదని నేను అననండి. ఎందుకంటే ఈ రోజున మనం ఢిల్లీలో చూసాం కదా ఆ సంఘటన. ఎంతోమంది మగవాళ్ళే ఎక్కువ రియాక్ట్ అయ్యారు.
ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక రకమైన బాధ చూసాం మనం. అరే, నా చెల్లికి ఇలా అయితే రేపొద్దు నేనేం చేయాలి, నా ఇంట్లో ఒక ఆడపిల్లకి ఇలా అయితే ఏమవుతుంది, దీన్ని మనం అందరం ఎదుర్కోవాలి అని చెప్పి చాలామంది మగవాళ్ళు ముందుకొచ్చారు, అందరూ చేశారు. ప్రత్యేకంగా నేను ఇక్కడ అమెరికాలో ఉండి నేను చేసే చాలా కార్యక్రమాలకు కూడా నాకు చాలామంది మేజర్ హెల్ప్ చేసేది మగవాళ్ళే. అందుకని మగవాళ్ళు హెల్ప్ చేయరు, ఆడవాళ్ళని వేరేగా చూస్తారు అనేది మాత్రం నేను ఒప్పుకోను. మనం అందరం కలిసి చేసుకుంటేనే చాలా అవుతాయి. అది నా పర్సనల్గా నేను చేసే నా కార్యక్రమాల్లో నాకు దొరికే సహాయం అనమాట. అందుకని నేను మీ అందరితోటి ఇది ఈ రోజున ఈ టీవీ ముఖంగా చెప్పదలుచుకున్నాను. న్యూజెర్సీలో ఉంటూ చాలా అసోసియేషన్స్ ద్వారా, చాలా కార్యక్రమాల ద్వారా నేను మేజర్ హెల్ప్ చేస్తూ ఉంటానండి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము. ఇండియాలో డొమెస్టిక్ వైలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడేమో కనిపించదండి. ఇండియాలో ఏంటంటే అమ్మ నాన్న ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజం ఉంటుంది, మన వాళ్ళందరూ ఉంటారు. ఇంట్లో ఎవరికైనా ఒక ప్రాబ్లం రాగానే అందరూ వచ్చేసి బయటికి అయ్యో ఇది అలా అయ్యిందంట అని చెప్పేసి అట్లీస్ట్ ఒక సహాయం అనేది దొరుకుతుంది. కానీ అమెరికాలో అలా దొరకదు. ఇక్కడికి వచ్చి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి చెప్పుకోవడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఇండియాలో తెలుస్తుందేమో అమ్మ నాన్న మన వదిలేసి వచ్చేసాం, మనము ఏదన్నా వాళ్ళు అక్కడ తెలియకపోతే మళ్ళీ వాళ్ళు మనని బాధపడతారేమో, ఇంత దూరంగా ఉన్నాము, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము అనే మొట్టమొదటి ఒక అడ్డంకి వచ్చి వాళ్ళు మనని ఆపేస్తారు, చెప్పుకోరనమాట. దాని తర్వాత వాళ్ళకున్న వీసా ప్రాబ్లమ్స్, ఏ రకమైన వీసాలో ఉన్నాము, ఈ వీసా ఇష్యూస్ తోటి మనకి ఏదైనా ఇష్యూస్ వస్తాయేమో, ఇక్కడ ఎవరితో మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో అనేది, అండ్ లా అండ్ ఆర్డర్ అర్థం కాదు, ఎవరితోటి డిస్కస్ చేసుకోవాలి, ఇలాంటివి చేస్తూ చాలామంది అమ్మాయిలు ఈ రోజున అమెరికాలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మనం స్పెషల్గా, అంటే మొత్తం ప్రపంచాన్ని అంతా మనం ఏం బాగు చేయలేము, అలా అని అందరినీ టార్గెట్ చేసుకొని కూడా మనం ఏం చేయలేమండి. నా లక్ష్యం, నేను అనుకుంటున్నది నా చుట్టూ ఉన్న సమాజము, నా చుట్టూ ఉన్న తెలుగు వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి అని. అలాగే ఒక తెలుగు అమ్మాయి ఎక్కడైనా కష్టపడుతుంటే, ఒక తెలుగు ఫ్యామిలీ ఏదైనా కష్టంలో ఉంది అంటే మేమందరం ఉన్నాము, మేమందరం కలిసి మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి మనం అందరం కలిసి వెళ్ళి హెల్ప్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాను. మాకేమీ ఒక అసోసియేషన్ అని లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అని లేదు. ఇట్స్ ఓన్లీ ఏ సోషల్ నెట్వర్కింగ్. నాకు చాలామంది అమ్మాయిలు ఉన్నారు హెల్ప్ చేయడానికి. నాలాంటి మంచి ఉద్దేశం ఉన్న అమ్మాయిలు చాలామంది నా దగ్గరకు వచ్చి చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి స్టేట్లో కూడా మాకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మేము సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఆ సోషల్ నెట్వర్కింగ్లో నుంచి కనెక్ట్ అయ్యి, ఆ లోకల్ సోషల్ సర్వీసెస్ వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి మేము వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాము. సో ఇది మేము చేసే కార్యక్రమాలు. ఈ మధ్య రీసెంట్గా ఒక అమెరికాలో మీరు అందరు చూసే ఉంటారు, వుడ్ బ్రిడ్జ్ విలేజ్లో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. పూర్తిగా 36 కుటుంబాలు దాంట్లో నిరాశ్రయులయ్యారు. తెలుగు వాళ్ళంటే తెలుసు కదా మీకు, మనం ఇంకా బంగారం, బట్టలు, పేరెంట్స్ వచ్చి ఉంటారు. మన ఇండియన్ కమ్యూనిటీ అంటే మనకి ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ మనకి. సో చాలామంది ఒక దగ్గరే ఉంటాము. ఇలాంటివన్నీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో వాళ్ళు పూర్తి నిరాశ్రయులై వాళ్ళ పాస్పోర్ట్స్, వాళ్ళ బంగారం, వాళ్ళ బట్టలు అన్నీ పోగొట్టుకున్నారండి. ఇలాంటి టైంలో నాకు కొన్ని వేల మంది సహాయం చేశారు. కొన్ని వేల మంది తానా అనే అసోసియేషన్ ద్వారా నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళందరికీ నేను మొత్తం 76 మందికి పాస్పోర్ట్లు, వీసాలు ఇప్పించాం మేము. వారే కాకుండా ఇక్కడ నోరి ఫౌండేషన్ అని సాయిబాబా టెంపుల్ ఉంది, వారు కూడా ఆర్థిక సహాయం చేశారు. అలాగే పప్పు, బియ్యము ప్రతి వారము తీసుకెళ్ళి మేము అక్కడ ఉన్న ఆ నూరి ఫౌండేషన్ సాయిబాబా టెంపుల్ వాళ్ళ ద్వారా పప్పులు, బియ్యాలు తీసుకెళ్ళిచ్చి వాళ్ళని 2 నెలల పాటు మేము వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి, నాతో పాటుగా ఒక 60 మంది అమ్మాయిలు, ఉమెన్ వాలంటీర్స్ వర్క్ చేశారు దీంట్లో. పేరున చెప్పాలంటే చాలామంది ఉన్నారు దాంట్లో. సో బేసిక్గా అందుకే అందరూ నాతో కలిసి చేశారు అని చెప్తున్నాను. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని, ధైర్యం తీసుకొని ముందుకెళ్ళి మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ రోజుని ఈ ఐటీవీ ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి.
ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ధైర్యం ఉండాలి. మనోధైర్యం ఉంటే దేనైనా సాధించగలుగుతాము. నాకెవరు సహాయం చేయలేదు, నాతోటి ఎవరు మాట్లాడట్లేదు, నాకెవరు వచ్చి చేయలేదు అని మనం అనుకోకూడదు. మనలో ఉన్నది మనం వెళ్ళి చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది. ఫస్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే నేను ఇంట్లో వాళ్ళకి అయ్యో నాకు ఈ కాలు నొప్పిగా ఉంది, చేయి నొప్పిగా ఉంది అని చెప్తేనే తెలుస్తుంది వాళ్ళకి. మనం చెప్పకపోతే ఎవరికి తెలీదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా బయటకు వచ్చి మాట్లాడుకొని అందరినీ చెడ్డవాళ్ళే అనుకుంటే మనం లోపల బతకలేము. మంచి వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో. మంచి చెడు అనేది మనం చేసుకునే విశ్లేషణలోనే ఉంటుందని నేను నాకు నేర్పిన పెద్దల ద్వారా అది నేర్చుకొని ఈరోజు నీ సక్సెస్కి తీసుకొని నేను ముందుకెళ్తున్నాను. మరొకసారి ఈ ఐటీవీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా మన తెలుగు కమ్యూనిటీ ద్వారా నేను మీకు అవైలబుల్గా ఉంటాను. నా పేరు లక్ష్మీ దేవినేని. నా ఈమెయిల్ అడ్రస్ వచ్చి devineni@yahoo.com. నా ఫోన్ నెంబర్ వచ్చి 732-822-2493. నమస్కారం.